హలో గాయ్స్ ఎలా ఉన్నారు? ఈరోజు వెదర్ చూడ్డానికి బానే ఉన్నా గానీ, చలి ఘోరంగా ఉంది. సో, నేనైతే ట్రైన్ ఎక్కేసి 'శివ ట్రయాలజీ'లోని సెకండ్ బుక్ చదవడం కంటిన్యూ చేసేసాను. నేను ఫస్ట్ బుక్ ఆల్మోస్ట్ ఆల్ ఒక 2 మంత్స్ బ్యాక్ చదివినట్టున్నాను. నాకు బాగా నచ్చింది. సో, సెకండ్‌ది కూడా కంటిన్యూ చేస్తున్నాను. ఆల్మోస్ట్ 10-15 మినిట్స్ వెయిట్ చేయాల్సొచ్చింది ఈరోజు బస్ కోసం. బొక్కలైతే చెక్కలైపోయాయి అనుకోండి చలికి. చూడ్డానికి ఎండొస్తుంది బానే ఉంది అనుకునే లోపల చల్లగాలొచ్చి సల్లబడిందా అంటదనమాట. అందుకని నేనెళ్ళి హాట్ వాటర్ తీసుకొని బుక్ చదువుకుంటూ ఉన్నా. ఇంక దాని తర్వాత క్లాస్‌కి టైం అయిపోయిందని చెప్పేసి బయలుదేరాను. నాకు యాక్చువల్లీ ఈ లెక్చర్ అస్సలు నచ్చదనమాట. ఇంకా మనం పాస్ అవ్వాలంటే ఇది తప్పదని చెప్పేసి భరించడమే. దాని తర్వాత వేరే క్లాస్‌కెళ్దాం రా అని చెప్పేసి బయటకొస్తే ఆకాశంలోంచి ఎవరో మంచు జల్లుతున్నట్టు కొంచెం కొంచెంగా పడుతుంది. ఒకేసారి పడకుండా. ఇంకా దాని తర్వాత మనమైతే జిమ్‌కొచ్చేసాము. నా వర్కౌట్ ఫినిష్ చేసుకున్న తర్వాత యూట్యూబ్‌లో 'విక్రమ్' సినిమా ఏమో సీన్స్ ఉంటే అవి పెట్టుకొని మనమైతే లంచ్ తినేసాం. దాని తర్వాత డిస్కషన్ ఉంటే అక్కడికి బయలుదేరిపోయాను. మా ప్రొఫెసర్ చెప్పేది మా ఎవ్వరికి ఎక్కదు. నాకు గానీ, మా ఫ్రెండ్స్‌కి గానీ. కాకపోతే అప్పుడప్పుడు మా టీఏ మాకు అవి ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాడు పాపం. యాక్చువల్‌గా అతని జాబ్ కాదది. బట్ చేస్తాడు. ఇంకా దాని తర్వాత మన గుడారానికి వెళ్ళిపోయే టైం వచ్చేసింది. ఈసారి బస్సు మాత్రం కరెక్ట్ టైంకొచ్చిందనమాట. ఇంక ఎక్కేసి మనం అయితే ట్రైన్ స్టేషన్‌కెళ్ళిపోయాం. ట్రైన్ స్టేషన్‌లో కూడా ట్రైన్ నీకోసమే నేనున్నట్టు అలానే వెయిట్ చేస్తూ ఉంది. సో, ఎళ్లి కూర్చున్నాను. ఒక్క స్టేషన్ దాటిన తర్వాత మా ట్రైన్ పాడయింది. అది ఇంకో దరిద్రం. ఆల్మోస్ట్ ఆల్ ఇంటికి ఒక అరగంట లేట్ అయిందనమాట.